నేను ఒక చిన్న సలహా చెప్తున్నాను దాని నుండి ఏం లేదు. ఆ ఊర్లో ఉన్న పందులు ఉన్నాయి కదా, పుట్టం అనేది తెప్పించేసి ఆ డంపింగ్ యార్డ్ దగ్గర ఒక పుట్టం వేసుకోమన్నారు. మనకు ఉద్యోగాలు కావాలంటే దారి కాదు. టెంపుల్ వీళ్ళిద్దరు మిక్సర్గా పోతే పని అవుతుంది. ఎవరు పెట్టుకున్నా మన దగ్గర డబ్బులు లేవు. ఇది పుణ్యక్షేత్రం. దేవుని దగ్గర యువ పెట్టుకుంటాడా లేకపోతే మనకు డోలు పెట్టుకుంటారా, అది ముందరకు వస్తే పని అవుతుంది. ఇప్పుడు వీళ్ళ మీద వాళ్ళతో చేస్తారు, ఇదేమో గ్రామ పంచాయతీ వచ్చే ఇన్కమ్ అంతా దేవుడికి పోతుంది. అలాగే వీళ్ళు వచ్చేది గ్రామ పంచాయతీకి ఏం లేదు, శూన్యం సున్నా. నీకు ఫెయిల్ అవుతలేదు, వీళ్ళిద్దరు కలిస్తే అవుతుంది. కలెక్టర్ గారికి స్టేట్ నుంచి మళ్ళీ అక్కడ కలపొచ్చు సార్. దానికి అక్కడ కటింగ్ చేయాలి. ఇక్కడ ఇదంతా చేసే బదులు యాభై టక్కలు అటువంటి కొమరెల్లి మల్లన్న దగ్గరకు వచ్చే భక్తులకు మురికి నీరుతో నిన్నగాక మొన్ననే కోనేరులో మురికి నీరు స్నానం చేసుకొని పోతున్నారని చెప్పినా కూడా అధికారులు కానీ అనధికారులు కానీ ఎవరు పట్టించుకోకుండా ఇంకా చెప్పినా కొద్ది రోజు ఒకటి ఎక్కడనే అవుతుంది. మురికి నీరు రోడ్లు పడిపోయి రోడ్ల మీదకి వచ్చి బోనాలు చేసుకొని దర్శనం చేసుకునే భక్తులందరూ చాలా ఘోరమైన పరిస్థితుల్లో దీంతో దేవునికి ఆదాయం తగ్గిపోతుంది, దేవునికి ఒక ప్రతిష్ట పడిపోతుంది. ఇదొక గవర్నమెంట్ నిర్లక్ష్యం కూడా. సర్పంచులు కానీ ఎలక్షన్ కనుక అయినట్టుంటే సర్పంచులు ఉంటే ఇది పట్టించుకొని చేసేవారు. ఇప్పుడు దేవస్థానం వారు పట్టించుకుంటలేరు, అటు గ్రామ పంచాయతీ వారు పట్టించుకుంటలేరు. భక్తులు చాలా ఇబ్బందులు పడుకుంటా, జనాలు చాలా ఇబ్బంది పడుకుంటా బాధపడుకుంటూ పోతున్నారు. ఇది దయచేసి ఎంబడే స్పందించి కలెక్టర్ గారు కూడా మేము చెప్తున్నాం, మీరన్నా స్పందించి ఇటు టెంపుల్ వాళ్ళకి చెప్తారా లేకపోతే గ్రామ పంచాయతీ వాళ్ళకి చెప్తారా, పట్టించుకొని ఈ మురికి నీరుని ఎంబడే స్పందించి అరికట్టాలని చెప్పని ఖండిస్తున్నాం. కొమరవెల్లి ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొమరవెల్లి ఆలయ ఆవరణలోని మురుగునీరుతోని వేలాది మంది భక్తులు ఈ మురుగునీరు తొక్కుకుంటూ దేవస్థాన దర్శనానికి వెళ్ళడం జరుగుతుంది. ఆలయ ఆవరణలో ఉన్న రూములకు ఆనుకొని ఉన్న మ్యాన్హోల్ సుమారు ఒక 7-8 వారాల నుండి ఓపెన్ చేయడం వల్ల అక్కడున్న డ్రైనేజ్ నుండి వచ్చే వాటర్ మొత్తం ఇక్కడ ఉన్న రోడ్లపై నుండి వెళ్తూ
మొత్తం అపరిశుభ్రంగా వాతావరణాన్ని ఏర్పరుస్తుంది. దీనిపైన సంబంధిత అధికారులైన గ్రామ పంచాయతీ సిబ్బంది అయినా కూడా కొమరవెల్లి మల్లికార్జున ఆలయ అధికారులు కూడా స్పందించకపోవడం విడ్డూరం. ఎందుకంటే దీని వెంటనే ఈ యొక్క మరమ్మతులు చేసి ఈ యొక్క మురుగునీరు నుండి శాశ్వత పరిష్కారాన్ని చేయవలసిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం. దాంతోపాటు ఇక్కడికి వచ్చిన భక్తుల కోసం ఇక్కడ అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేసినా కూడా ఇక్కడ ఉన్న వాతావరణానికి ఎలాంటి కూడా ఇబ్బంది లేకుండా భక్తులకు ఈ యొక్క దర్శనానికి పోయే విధంగా ఈ యొక్క అధికారులు పాటుపడాలని మేము కోరుకుంటున్నాం. దాంతోపాటు ఇక్కడ మురుగునీరుతో పాటు పందులైనా కూడా విచ్చలవిడిగా తిరగడంతో ఈ దుర్వాసన నుండి భక్తులకు విముక్తి కల్పించాలని మేము బీఆర్ఎస్ పార్టీ నుండి ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. మూడు వారాల బోర్ నీళ్ళు మీదికెళ్ళి పోతా ఉన్నాయి. దేవస్థానం పనిచేస్తారు వచ్చి కట్టెపులతో ఇక్కడ గెలిచి సప్లై కొడతారు. ఎవరు పట్టించుకుంటలేరు. టెంపుల్ దగ్గరికి వస్తారు స్నానం చేసిపోతుంటారు కదా, బాగుంటుంది. గడి నీళ్ళ మీదకి దాచుకుంటూ పోతుంటే వాళ్ళకి శుద్ధం ఏముంటుంది కదా. ఎవరు చెప్పినా ఎవరు పట్టించుకుంటారు. 3 వారాలు అట్లా నీళ్ళు అట్లే పోతుంది. 3 నీళ్ళు వెళ్ళిపోతాము. ఓకే 3 వారాలు అవుతుందా? శివరాత్రి వారం నుంచి ఇట్లా వస్తుంది. నా బాగానా? బోనాలు వస్తున్నాయి చూడు, బోనాలు వస్తున్నాయి చూడు. ఇటు వస్తాయా బోనాలు? అవి బోనాలు ఇటు వస్తాయా? దేవుని దగ్గరికి వస్తారు. దేవుని దగ్గరికి వచ్చినప్పుడు స్నానం చేసి శుభ్రంగా పోతుంటారు. పోతున్నప్పుడు ఈ బొర్రీలు తప్పుకుంటూ పోతుంటే వాళ్ళకి పుణ్యం ఉంటుంది. వాళ్ళకి వాళ్ళకు ఇటువంటి విషయాలు ఎవరికైనా చెప్పినా ఎవరిని పట్టిస్తుంటారు. దేవస్థానం పోలు ఎవరు వాళ్ళు ఆ బొర్రీలు సాఫ్ చేసుకొని వచ్చి కట్టకపోతే ఇంటి గెలుపుతారు, అంతా వెళ్ళిపోతారు. వాళ్ళకి చెప్పినా మేమేం చేయాలి, ఎవరు పట్టిస్తుంది మేమే చేస్తాను వాళ్ళు సప్లై చెప్తారు. నమస్కారం అండి. నిన్న పత్రికలో వచ్చినటువంటి విషయం ఏంటంటే కుమరవెల్లి దేవస్థానం ఉండేటువంటి ప్రదేశంలో పాత అన్నదాన సత్రం దగ్గర గోశాలకు నియర్ బైగా ఉండేటువంటి అండర్ డ్రైనేజీ కొద్దిగా స్టక్ అయి బాగా భక్తులకు ఇబ్బందికరంగా మారినటువంటి నేపథ్యంలో ఈరోజు ఇక్కడికి సందర్శించి దానికి కావాల్సినటువంటి అండర్ డ్రైనేజీ మొత్తం కూడా పగలగొట్టి పైపులు కూడా వేరే తెప్పించినాము. దేవస్థానం వారి ఆధ్వర్యంలో, గ్రామ పంచాయతీ వారి ఆధ్వర్యంలో ఇవన్నీ కూడా ఒక 2 days 3 days లోపు మొత్తం ఇవన్నీ కూడా రెక్టిఫై చేయాల్సినటువంటి అవసరం చాలా ఉంది. ఇది చాలా అత్యవసరమైనటువంటి ఒక పెద్ద సమస్యగా తయారైంది. దీన్ని ఇమీడియట్గా దాదాపు 5-6 రోజుల్లోపు దీన్ని పరిష్కరించడానికి మేము శాయశక్తులా కృషి తీసుకొని పని చేయడానికి సంబంధిత కొమరవెల్లి దేవస్థానం ఏఈ గారు, గ్రామ పంచాయతీ సెక్రటరీ గారు, గ్రామ పెద్దలు అందరినీ కూడా తీసుకొని వచ్చి దీన్ని సందర్శించినాము. దీన్ని రేపు పిలిపించి అందరితో కూడా మాట్లాడి రేపటి నుంచి వర్క్ స్టార్ట్ చేసి దీన్ని తొందరగా పూర్తి చేసి భక్తులకు ఎలాంటి అసౌకర్యం జరగకుండా చూస్తామని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. స్వామి దేవస్థానంలో పాత అన్నదాన సత్రం గల మోరి గత చాలా సంవత్సరాల క్రితం గ్రామ పంచాయతీ వాళ్ళు నిర్మాణం చేపట్టడం జరిగింది. గతంలో అప్పుడు భక్తులు తక్కువ మంది వస్తున్నారు. అలాగే నిర్మాణ పనులు కూడా తక్కువ అయినందున నిర్మాణ భవనాలు కూడా అప్పుడు తక్కువ ఉండే. కానీ ఇప్పుడు ఫ్లోటింగ్ ఎక్కువైపోయింది. భక్తుల నిర్మాణం చేసిన భవనాలు కూడా ఎక్కువైపోయినాయి. ఆ మోర్లో వచ్చే వాటర్ ఫ్లో ఎక్కువైపోయింది. కానీ అది మోరి చిన్నగా అయిపోయింది. కాబట్టి కంబైన్ దేవస్థానం ఆధ్వర్యంలో మరియు గ్రామ పంచాయతీ వారు ఆధ్వర్యంలో కలిపి మేము దానికి సంబంధించిన ఎస్టిమేట్ వేశారు మా ఏఈ గారు. దానికి సంబంధించిన పైప్స్ కూడా దేవస్థానం తరఫున తెప్పించడం జరిగింది. అలాగే ఎండీ గారితో, గ్రామ పంచాయతీ సెక్రటరీ గారితో మాట్లాడడం జరిగింది. ఇది వితిన్ షార్ట్లీ అంటే ఒక 1 week లోపల అది మొత్తం కంప్లీట్ నిర్మాణం పూర్తయ్యే విధంగా దేవస్థానం తరఫున ఎంపీడీఓ గారి తరఫున, తర్వాత గ్రామ పంచాయతీ తరఫున కూడా తప్పకుండా చేస్తామని, భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా కల్పిస్తామని మేము హామీ ఇస్తున్నాం. ఆలయ సహాయ నిర్వాహి బుద్ధు శ్రీనివాస్, శ్రీ కొమరవెల్లి దేవస్థానం. అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా? తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా? అయితే ఇంకెందుకు ఆలస్యం? మీ జేఎన్టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలివ్వండి. అత్యధిక లాభాలను సాధించుకోండి. వ్యాపార, వాణిజ్య, పాఠశాలలు, వైద్యశాలలు, హోటళ్లు, వస్త్ర దుకాణాలు, అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి. మా ఫోన్ నంబర్స్ 8558280881 9247896607.